బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. బక్రీద్ సందర్భంగా నేడు స్టాక్ ఎక్స్చేంజీలు బీఎస్సీ, ఎన్ఎస్సీలకు సెలవు ప్రకటించారు. కమోడిటీ, ఫోరెక్స్ మార్కెట్లు కూడా పనిచేయవు. రేపు మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయి. స్టార్టప్ కంపెనీల్లోనూ కొలువుల కోత కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వివిధ స్టార్టప్ కంపెనీలు 10,000 మందిని ఇంటికి పంపించాయి. ఇందులో దాదాపు సగం ఉద్యోగాలు కోతలు గుట్టుచప్పుడు కాకుండా చేశాయి. దీంతో మంచి జీతాల ఆశతో ఈ కంపెనీల్లో చేరిన ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. ఇటు ఉన్న ఉద్యోగులు కూడా ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందా అని బిక్కుబిక్కుమంటున్నారు. పరిస్థితులు మెరుగుపడకపోతే డిసెంబర్ నాటికే స్టార్టప్ కంపెనీలు మరో 5-6 వేల మందిని ఇంటికి పంపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత ఏడాది కాలంగా స్టార్టప్ కంపెనీలు నిధుల కొరత ఎదుర్కొంటున్నాయి. గతంలోలా వెంచర్ క్యాపిటల్ కంపెనీలు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు స్టార్టప్స్లో ఎడాపెడా పెట్టుబడులు పెట్టడం లేదు. మంచి వ్యాపార ఐడియాతో క్లిక్ అవుతుంది అనే నమ్మకం ఉన్న స్టార్టప్స్కు మాత్రమే వీసీలు, పీఈ సంస్థలు నిధులు సమకూరుస్తున్నాయి. ఇప్పటికే నిధులు సమకూర్చిన స్టార్టప్స్ నుంచి ఎంతో కొంత లాభం ఆశిస్తున్నాయి. లాభాలు లేకపోతే ఖర్చులు తగ్గించుకోమని ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో స్టార్టప్ కంపెనీలు మంచి జీతాలు ఉన్న ఉద్యోగులను తొలగించి వారికంటే 15 నుంచి 20% తక్కువ జీతాలకు కొత్త వారిని నియమించుకునేందుకు మొగ్గు చూపుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగుల తీసివేతలు ఈ సంవత్సరం కొద్దిగా తగ్గాయి. గత ప్రభుత్వ ప్రథమార్థంలో 21,000 మందిని, రెండో అర్ధభాగంలో 15,000 మందిని స్టార్టప్ కంపెనీలు ఇంటికి పంపించాయి. దీంతో పోలిస్తే ఈ ఏడాది ప్రథమార్థంలో స్టార్టప్ కంపెనీలు 10,000 మందిని మాత్రమే ఇంటికి పంపించాయి. నిధుల లభ్యత పెరుగుతుందన్న ఈ ఏడాది రెండో అర్ధభాగంలో తీసివేతలు పెద్దగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఉద్యోగుల తీసివేస్తున్న స్టార్టప్స్లో ఓలా ఎలక్ట్రిక్స్, ఫ్లిప్కార్ట్ వంటి స్టార్టప్స్ కూడా ఉండడం విశేషం. వచ్చే కేంద్ర బడ్జెట్ రూపకల్పన ఊపందుకుంది. ఇందుకోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 20న పారిశ్రామిక, వాణిజ్య సంఘాలతో సమావేశమవుతారని సమాచారం. అంతకుముందే రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా పారిశ్రామిక, వాణిజ్య మండళ్ల ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను వచ్చే నెల రెండో అర్ధభాగంలో పార్లమెంటుకు సమర్పించే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. ఇక ధరల పోటు నేపథ్యంలో వచ్చే కేంద్ర బడ్జెట్లో ఆదాయపు పన్ను చెల్లింపు పరిధిలోని అట్టడుగు స్లాబ్లో ఉన్న వారిని ఆదుకోవాలని భారత పరిశ్రమల సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకోసం వారి కోసం ప్రత్యేక పన్ను రాయితీలు ప్రకటించాలని కొత్తగా సిఐఐ జాతీయ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఐటీసీ చైర్మన్ సంజీవ్ పురి కోరారు. భూ సంస్కరణలు, కార్మిక సంస్కరణలు, విద్యుత్, వ్యవసాయ సంస్కరణలపై ఏకాభిప్రాయ సాధన కోసం కేంద్ర రాష్ట్రాల మధ్య ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సంకీర్ణ ప్రభుత్వం సంస్కరణల కొనసాగింపునకు అడ్డంకి అవుతుందని తాము భావించడం లేదని పూరి స్పష్టం చేశారు.